మన ఆజ్ఞాచక్రం ఉన్నటువంటి ప్రదేశం వెనకాతలే బ్రెయిన్లోని పిచ్యుటరీ గ్లాండ్ ఉంటుంది. ఇది మాస్టర్ గ్లాండ్. మన బాడీ మొత్తానికి హార్మోన్స్ అన్నిటినీ రెగ్యులేట్ చేసి సరిగ్గా సరైన మాత్రలోని పంపించేటువంటి గ్లాండ్ పిచ్యుటరీ గ్లాండ్. ఎవరికైతే ఆజ్ఞాచక్రం ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వారికి పిచ్యుటరీ ఫంక్షన్ చాలా ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అందువలన రకరకాల మానసిక వ్యధలు, మానసిక రోగాలకి వీరు గురి అయి ఉంటారన్నమాట. అలాగే ఆజ్ఞాచక్రం చక్కగా బ్యాలెన్స్ అయి ఉంటే వారికి మానసిక బాధలు ఎక్కువ ఉండవు. ఎప్పుడు హార్మోన్స్ ఏ వయస్సులో ఏ పరిస్థితిలో ఎంత కావాలో అంత చక్కగా మనకి సప్లై అవుతూ ఉంటుంది. అలాగే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఆజ్ఞాచక్రం చక్కగా బ్యాలెన్స్ అయిన వారికి భక్తి మార్గం చాలా సులభంగా లభిస్తుంది. నవదుర్గలలోనూ ఆజ్ఞాచక్రానికి అధిదేవత 6వ దుర్గ అయినటువంటి కాత్యాయనీదేవి. నవరాత్రులలోనూ 6వ రోజు నాడు శ్రీ కాత్యాయనీదేవిని 2 కనుబొమ్మల మధ్యలోని ఒక ఇండిగో కలర్, డీప్ బ్లూ కలర్లోని కాత్యాయనీదేవిని ధ్యానిస్తూ సాధకుడు ఆజ్ఞాచక్రాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకుంటారన్నమాట. కాత్యాయన మహర్షి ఇంటిలోని జన్మించి, తన వంశంలో జన్మించి, ఈ అమ్మవారు మహిషాసురుణ్ణి చంపడానికి ముందు 3 రోజులు కాత్యాయన మహర్షి యొక్క వంశజులైనటువంటి ఆశ్రమంలోని నివసించి జాగ్రత్తగా మునిపుంగవులు ఋషులచే హోమాలు యజ్ఞాలు చేయించుకొని మంత్రాలతోటి చాలా శక్తివంతమయ్యి అప్పుడు ఈ కాత్యాయనీదేవియే బయలుదేరి మహిషాసుర మర్దినిగా రూపొంది మహిషాసురుణ్ణి వధించింది. అంటే ఎటువంటి కార్యక్రమం చెయ్యాలైనా కూడా మనం ఆజ్ఞాచక్రాన్ని ముందు బలపరుచుకోవాలి. కాత్యాయనీదేవి కూడా అదే చేశారు. 3 రోజులు ఋషులచే అన్ని విధాల పరిచర్యలు అందుకున్నారు. అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 3 రోజులు 3 రాత్రులు కూడా ఆమె కేవలం ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఆమె ధ్యాన నిమగ్నురాలై ఉన్నారు. ఆ 3 రోజులు అయిన తర్వాత సంతుష్టురాలై అమ్మవారు ఋషులు మునులను దీవించి మహిషాసురుణ్ణి వధిస్తాను, మీ బాధలను అంతం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి బయలుదేరారు. కాబట్టి మనం ఇందులోంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ కొత్త కార్యాన్నైనా ఏ పనినైనా చేపట్టే ముందు, అంతెందుకు ఒక కొత్త రోజును మొదలుపెట్టే ముందు కూడా మనం ముందు మన ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఉంటే, ఒక పని చేసే ముందు ప్లానింగ్ ఎంత అవసరమో అలాగే ఆజ్ఞాచక్రం బ్యాలెన్స్ కూడా అంతే అవసరం. ఎవరికైతే ఆజ్ఞాచక్రం బ్యాలెన్స్డ్గా ఉంటుందో వారు పనులను విజయవంతంగా చేస్తారు. కాబట్టి ఏ పనిని కూడా తొందరగా చేయటం మొదలుపెట్టే ముందు ఒక్క 10 నిమిషాలు ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకొని క్షం క్షం అను మంత్రాన్ని జపించుకుంటూ కాత్యాయనీదేవిని ధ్యానించుకొని ఆమెకి ఉన్నటువంటి మేధాశక్తిని వివరణని మనకి కూడా ప్రసాదించమని ప్రార్థించి అప్పుడు మనం ఆ పనిని మొదలు పెట్టుకోవాలన్నమాట. చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యా దేవీ దానవఘాతిని. జై మాతా కాత్యాయని.